సభకు నమస్కారం. నాటి ముఖ్య అతిథి ఏవి గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా నిజం శ్రీధర్ గారు, ప్రాంత ప్రచారం, విద్యాభారతి అధికారులు, సరస్వతి విద్యాపీఠం అధికారులు, ఆచార్యులు, పోషకులు, పిల్లలు, మొట్టమొదలు పోషకులు ఎవరైతే వారి పిల్లలు ఈ సంస్కార సాధన వరకు పంపించారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇవాటి కాలంలో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు కూడా విడిచిపెట్టుకుంటారంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మీరు నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాని ఫలితాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కూడా, ఏం నేర్చుకున్నారని. అదేవిధంగా ఎవరైతే ఈ వర్క్లో పాల్గొన్నారో చిన్న పిల్లలు అందరూ కూడా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న కంఫర్ట్ కానీ సుఖం కానీ మీకు ఇక్కడ సడన్గా ఇక్కడికి వచ్చే వరకు మీకు అనిపించదు. 3, 4 రోజులు 4 రోజులు కొంచెం ఓటుకు పెడితే అలవాటు పెడతారు. తర్వాత మిగతా మిత్రులతో కలిసి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని తెలుసుకుంటారు. తీరా వెళ్ళే టైంకి వస్తే ఇక్కడ 2 రోజులు ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్తో మీరు వెనక్కి వెళ్తారు. ఇది మామూలుగా జరిగేది. సరస్వతి విద్యాపీఠం ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్కార వర్గం నిర్వహిస్తుంది. ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏవైతే మీరు ఉన్నాయో వాటిని ఇక్కడికి వదిలేయండి, వాటిని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. శ్లోకాలైనా, గీత అయినా, మిగతా అన్ని విషయాలు కూడా, యోగా అయినా కూడా, కరాటే అయినా, మిగతా విషయాలు కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా మీకు వీలైనప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఎప్పటికీ మీతో ఉండిపోతాయి. లేకుంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వర్క్ నిర్వహిస్తాం కాబట్టి మీరు మళ్ళీ వర్క్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. పోషకులు కూడా మనవి ఏంటంటే మీ పిల్లలు పంపించండి, ప్రతిసారి కొత్త విషయాలు నేర్చుకుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేదా హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర వికాసం ఏదైతే అంటామో దానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది చదువు, ఆటలు అన్నింటితో పాటు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం సంస్కారం, అవన్నీ కూడా నేర్పిస్తారు. ఇవి మామూలుగా ఎంత దగ్గర దొరకకపోవచ్చు. ఇది ఈ వర్గ యొక్క ముఖ్యమైన ప్రత్యేకతని. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్, అవన్నీ చూస్తారు. వాటిని చూసిన తర్వాత తక్కువ టైంలో, ఇంత షార్ట్ టైం ఈ వర్క్లో ఈ విషయాలు నేర్చుకున్నారు పిల్లలు అనే దాన్ని మీరు కూడా చాలా సంతోషపడతారు. వాటి ఒకసారి పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పి ఈ వర్క్ సక్రమంగా సఫలంగా నిర్వహించిన పిల్లలందరికీ కూడా